హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నిన్న జరిగిన టీ20 వరల్డ్ కప్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్లో ఇండియా విన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. బట్ కానీ ఈ న్యూస్ విన్న తర్వాత ఒక్కసారిగా షాక్కి గురైన అదేంటో మీరు కూడా వినండి. Well, this was my last T20 World Cup and this is exactly what we wanted to achieve. This is an amazing game. I was telling Rohit today when we went out to bat, I was like, one day you feel like you can't get a run. And then you come out and then things happen. God is great. విన్నర్గా విరాట్ కోహ్లీ ఇదే లాస్ట్ టీ20 మ్యాచ్ అంట. విరాట్ కోహ్లీ ఒక్కడే కాదు, మన రోహిత్ శర్మ కూడా. ఈ విషయం టీ20 వరల్డ్ కప్ 2024 భారత్ విన్ అయిన తర్వాత టీ20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్మెంట్ ని ప్రకటించారు. అండ్ మన కింగ్ విరాట్ కోహ్లీ అయితే 17 సంవత్సరాల తర్వాత భారత్ టీ20 వరల్డ్ కప్ టైటిల్ విన్ కావడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పాడు. అండ్ అంతేకాదు నిన్న ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా నిలిచాడు. అసలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎందుకు రిటైర్మెంట్ ని ప్రకటించారు అన్న విషయానికి వస్తే, విరాట్ కోహ్లీ ఇది నా భారతదేశం కోసం ఆడుతున్న టీ20 వరల్డ్ కప్ అండ్ ఇదే చివరి వరల్డ్ కప్ అండ్ ఈసారి అయితే కప్పును కొట్టే తీర్థం, కప్పును ఎత్తే తీర్థం అని చెప్పారు. ఫైనల్లీ కప్పునైతే ఎత్తారు. ఫ్రెండ్స్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఈ వీడియోకి లైక్ చేయండి, చూద్దాం ఎంతమంది ఉన్నారో. కింగ్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ని ప్రకటించిన తర్వాత భవిష్యత్తు తరాలకు ఒక అవకాశాన్ని ఇవ్వాలని ఈ నిర్ణయాన్ని తీసుకున్నా అని చెప్పారు. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే 9 టీ20 మ్యాచ్లు ఆడాడు. అలాగే కింగ్ విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ఇది 6వ టీ20 వరల్డ్ కప్. దీనికి పూర్తి అర్హుడు రోహిత్ శర్మ అని కూడా చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ ఇండియాకు టైటిల్ ని తెచ్చేందుకు వీళ్ళు చాలా సంవత్సరాలుగా వేచి ఉన్నారు. వీళ్ళు ఇద్దరు కూడా రిటైర్మెంట్ ని చాలా సంతోషంగా చెప్పారు. మేము రిటైర్మెంట్ ని అవుతున్నామని మీరెవరు బాధపడాల్సిన అవసరం లేదు. మాలాంటి వ్యక్తుల్ని మీరు తప్పకుండా త్వరలోనే చూడబోతారు అని చెప్పాడు. సో ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ తో తప్పక మెన్షన్ చేయండి. అలాగే కింగ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.